కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం ఏఐ నాలెడ్జ్ తో మీ ఐటీ డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. క్రియేటర్లకు బంపర్ ఆఫర్. ఇలా చేస్తే ప్రభుత్వమే ₹1,00,000 ఇస్తోంది. మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేసే కంటెంట్ క్రియేటర్లా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. మీ టాలెంట్ చూపిస్తే మీకు ఒక బంపర్ ఆఫర్ రెడీగా ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు చేసి వ్యూస్ సంపాదించగలిగితే మీకు ప్రభుత్వమే డబ్బిస్తుంది. అయితే ఏవో వీడియోలు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన విజయాలపై వీడియోలు మాత్రమే రూపొందించాలి. అలా వీడియోలు చేసి ప్రచారం చేస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు? ఏ రాష్ట్రం ఈ బంపర్ ఆఫర్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఆకట్టుకునేలా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన విజయాలపై వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అత్యధికంగా ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పాలసీలో చేసిన మార్పులకు బీహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 13 విభిన్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కంటెంట్ను రూపొందించే సోషల్ మీడియా క్రియేటర్లకు వారి వీడియోలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా నగదు చెల్లించనున్నారు. నిరుద్యోగ యువతకు, క్రియేటర్లకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయంగా చెప్పొచ్చు. ఒక వీడియోకు 1,00,000 వ్యూస్ వస్తే ₹10,000 చెల్లించవచ్చు. అదే వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే ₹1,00,000 చెల్లిస్తారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతి వీడియోకు ఈ నగదు బహుమతి వర్తించదు. ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్, కండిషన్స్కు అనుగుణంగా రూపొందించిన కంటెంట్కు మాత్రమే ఈ ప్రోత్సాహకం అందుతుంది. వీడియో అప్లోడ్ చేసిన 30 రోజుల తర్వాత వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ నగదు ఇవ్వనున్నారు. వీడియోకు 10 లక్షల వ్యూస్ దాటినా నగదు బహుమతి 1,00,000కే పరిమితం చేశారు. వీడియో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రచురించారు, కంటెంట్ నాణ్యత ఎలా ఉంది, అందులో నమోదైన వ్యూస్ నిజమైనవేనా అనే అంశాలను అధికారికంగా పరిశీలించిన తర్వాతే చెల్లింపులు చేపట్టనున్నట్లు బీహార్ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి అధికారిక మార్గదర్శకాలను, నోటిఫికేషన్ను త్వరలోనే సమాచార, పౌర సంబంధాల శాఖ విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ముందుగా బీహార్ సమాచార ప్రజా సంబంధాల విభాగంలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగం నుంచి అవసరమైన అనుమతి తీసుకోకుండా రూపొందించే వీడియోలను నగదు బహుమతి కోసం పరిగణలోకి తీసుకోరు. అంతేకాదు, ప్రభుత్వం వద్ద నమోదైన క్రియేటర్ల సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ లేదా ఇతర ఛానళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు.